హాయ్ నమస్తే వెల్కమ్ టు టీటీవీ. అయితే ఈరోజు ముఖ్యంగా 2 నియోజకవర్గాల గురించి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు గురించి, వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి, నెరవేర్చిన హామీల గురించి, ఇంకా నెరవేరిన హామీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అనుకూలత ఎంత, వ్యతిరేకత ఎంత అనే విషయాలు కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి కల్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మానకొండూరు నియోజకవర్గం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ కల్వంపల్లి సత్యనారాయణ 52.8% ఓటర్ షేర్తో గెలిచారు. అయితే బీఆర్ఎస్ నుంచి రసమై బాలకృష్ణ పోటీ చేసి ఓడిపోయారు. 32,365 ఓట్ల మెజార్టీతో కల్వంపల్లి గెలిచారు. మరి ఇప్పుడు మానకొండూరు నియోజకవర్గంలో కల్వంపల్లి సత్యనారాయణకి జనాదరణ ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉందనేది ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆయన ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, ఇప్పుడు జనం ఆయన నుంచి ఏం డిమాండ్ చేస్తారు, ఇంకా ఆయన నెరవేర్చాల్సిన ఇంకేమున్నాయని ఒకసారి చూద్దాం. ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే డాక్టర్గా, ప్రజాప్రతినిధిగా 2 బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో అయితే ఆయనకి మంచి పేరే ఉంది. టోటల్గా డాక్టర్గా అందుబాటులో ఉండడం కూడా ఆయనకి ప్లస్ పాయింటే. అయితే సెగ్మెంట్లో డాక్టర్ సాగుగా జనంలో మంచి గుర్తింపు ఉంది. చాలా గ్రామాల్లో సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపన, రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ చేస్తారన్న నమ్మకం అక్కడ నియోజకవర్గ ప్రజలకైతే ఉంది. జనానికి అందుబాటులో ఉండడం, పేదలకు తన హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తున్న వల్ల ఆయనకి జనాల్లో మంచి పేరైతే ఉంది. ఇప్పటి వరకు అయితే కల్వంపల్లి సత్యనారాయణకి చాలా వరకు అయితే మంచి పేరే ఉన్నట్టుగా అనిపిస్తుంది. స్వతహాగా డాక్టర్ కావడం వల్ల ఆయనకి ఇంకా మంచి పేరు. ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు తనిఖీలు చేస్తుండడం, కల్వంపల్లికి జనంలో సానుకూల ఇమేజ్, గతంలో చేసిన ప్రజాసేవతో మంచి గుర్తింపు అయితే ఉంది. సీఎంకు సన్నిహితులు కావడంతో అభివృద్ధిపై జనంలో ఆశ, క్యాడర్ను గౌరవంగా చూడడం, బెజ్జంకిలో డిగ్రీ కాలేజ్ మంజూరు, ఇవన్నీ చాలా వరకు కల్వంపల్లి సత్యనారాయణకి సంబంధించి చాలా వరకు అయితే ప్లస్ పాయింట్లే కనిపిస్తున్నాయి. ఇక మైనస్ పాయింట్ చూసుకున్నట్లయితే పిఏ చుట్టూ ఆరోపణలు రావడం. అయితే ఈయన పిఏ సరైన వ్యక్తి కాకపోవడం వల్ల కొన్ని ఆరోపణలు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది టోటల్గా. ఇక పిఏ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం షాడో ఎమ్మెల్యేగా పిఏనే వ్యవహరిస్తున్నట్టుగా అక్కడున్న జనాలకి అనిపిస్తుంది. అక్కడ టోటల్గా అయినా జనాలకి అందుబాటులో ఉన్న కల్వంపల్లి సత్యనారాయణకి ఇంకా షాడో ఎమ్మెల్యేగా ఎలా అనిపిస్తున్నట్టు, అందుబాటులో ఉన్నట్టే అనిపిస్తుంది కదా, ఎందుకున్నట్టు. అయితే కొందరు సమీప వ్యక్తులు కమిషన్ల వ్యవహారం, ఎన్నికల హామీగానే మిగిలిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుండ్లపల్లి గన్నేరువరం డబుల్ రోడ్ పూర్తి కాలేకపోవడం మైనస్ పాయింట్. జనంలోకి వెళ్ళని ఎమ్మెల్యే అన్విల్ ప్రోగ్రామ్. ఓకే, చాలా వరకు రోడ్డుకు సంబంధించి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి ఇచ్చిన హామీలు అలాగే ఉండడం వల్ల ఆయనకి మైనస్ పాయింట్గానే కనిపిస్తుంది. ఇక పిఏ వ్యవహారం కూడా అక్కడ మైనస్ పాయింటే కనిపిస్తుంది. అయితే ఇంకా జనం ఆయన నుండి ఏం కోరుకుంటున్నారు, ఇంకా ఆయన నెరవేర్చాల్సిన హామీలు ఏంటి ఒకసారి పూర్తిగా చూద్దాం. ఇక సత్యనారాయణకు సంబంధించి హాస్పిటల్ జనం కోరుకుంటుంది ఏంటంటే హాస్పిటల్ స్కూళ్ళపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుకుంటారు. అలాగే మానకొండూరు వెల్లి మధ్య బీటీ రోడ్డు కావాలని కోరుకుంటారు. కలవాల ప్రాజెక్టు వాల్స్ని రిపేర్ చేయాలి, తాగునీటి సరఫరా పెంచాలి, వివిధ జిల్లాలకు వెళ్లేందుకు అరగంటల బ్రిడ్జి కావాలి, వంతెన నిర్మిస్తే ప్రయాణ సమయం తగ్గుతుంది, డ్రైనేజీలను వెంటనే బాగు చేయాలి. అయితే ఇక్కడ కోరుకుంటుంది ఏంటంటే హాస్పిటల్కి సంబంధించి, రోడ్డుకు సంబంధించి, కాలువల రిపేర్లకు సంబంధించి, అలాగే ఇంకా వంతెనకు సంబంధించి, డ్రైనేజ్కి సంబంధించి వాళ్ళు ముఖ్యంగా జనాలు డిమాండ్స్ అయితే వాళ్ళ వాదన అయితే వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే టోటల్గా ప్రతి నియోజకవర్గంలో ఉన్నట్టుగానే ఈ నియోజకవర్గంలో కూడా రోడ్లకు సంబంధించి, హాస్పిటల్స్, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవైతే కామన్గా వస్తూనే ఉంటాయి. రిపీటెడ్గా అన్ని నియోజకవర్గాల్లో ఇవే ఉంటాయి. అయినా కానీ ఇంకా నెరవేరవేందో మరి ఆశ్చర్యం వస్తుంది. వేల కోట్లు ఖర్చు పెడతారు నియోజకవర్గానికి. గత 10-20 సంవత్సరాల నుంచి నియోజకవర్గాలను వెళ్తున్న ఎమ్మెల్యేలు 1000 కోట్లు తీసుకొస్తారు, 100 కోట్లు తీసుకొస్తారు. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా విద్య, వైద్య, ఆరోగ్యం సంబంధించి అలాగే ఉంటుంది. ఎందుకో మరి ఆ నియోజకవర్గాల్లో ఎంత చేసినా కానీ అవే కనిపిస్తాయి టోటల్గా, ఎందుకో మరి. ఇక కల్వంపల్లి అనుకూలత ఏంటి, వ్యతిరేకత ఏంటి చూద్దాం ఒకసారి. 50% అనుకూలత ఉంది, 10% వ్యతిరేకత ఉంది, అలాగే తటస్థంగా 40% ఉంది. అయితే
ఇక్కడ మానకొండూరుకు సంబంధించి కల్వపల్లికి అయితే చాలా వరకు 10% వ్యతిరేకత ఉంది. కానీ తటస్థంగా ఇటు అటు గోడ మీది పిల్లిలాగా చాలా మంది ఉన్నట్టుగా మనకు 40% కనిపిస్తుంది. ఇది ప్రమాదకరం. టోటల్గా చూసుకున్నట్లయితే సత్యనారాయణకి ఒక డాక్టర్ అయినా కానీ ఒక ఆ నియోజకవర్గంలో తటస్థంగా ఇప్పటి వరకు చూసుకున్న వారిలో తటస్థంగా 40% అత్యధికంగా తటస్థంగా 40% ఉన్న ఎమ్మెల్యే అంటే కల్వపల్లి సత్యనారాయణ. ఇప్పటివరకు అయితే నేను చూసుకున్నంత వరకు ఇంత తటస్థంగా 40% ఉందంటే ఆయనకి అది వ్యతిరేకతగా మారచ్చు టోటల్గా. ఎందుకంటే గోడ మీద పిల్లి ఎటు దూకుతుందో తెలియదు. ఎటు దూకినా పాజిటివ్ వైపు దిగితే పాజిటివ్ అయితే, నెగిటివ్ వైపు దిగితే నెగిటివ్ అవుతుంది. అది సో అది కల్వపల్లి సత్యనారాయణకి సంబంధించి. ఇక మాధవరెడ్డికి సంబంధించుద్దాం. దొంతి మాధవరెడ్డి నరసంపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయో ఒకసారి ఈయన చూశారుగా ఎట్లున్నాడో. ఇక నరసంపేట నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దొంతి మాధవరెడ్డి పోటీ చేయగా టీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి బరిలో దిగారు. నాటి ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డికి 50% ఓటింగ్ చేరువచ్చింది. అలాగే మొత్తం 18,889 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దొంతి మాధవరెడ్డికి జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరుపై ఎలాంటి భావం వాళ్ళకి జనాల్లో ఉందనేది ఒకసారి నియోజకవర్గంలో వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సెగ్మెంట్లో పెద్దగా కనిపించిన అభివృద్ధి అట, నర్సంపేటలో అభివృద్ధి కనిపించదట. అలా నియోజకవర్గంలో కంటే హన్మకొండలోనే ఎక్కువ కనిపిస్తాడట. దొంతి మాధవరెడ్డి పనితీరుపైన ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి చూద్దాం. ప్రజా దర్బార్ నిర్వహణ, క్యాడర్లో సత్సంబంధాలు ఇవి ప్లస్ పాయింట్లు కనిపిస్తే సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ఇది ప్రతి ఎమ్మెల్యే చేసేదే. నర్సంపేట 100 బెడ్స్ హాస్పిటల్ అభివృద్ధిపైన శ్రద్ధ. ఓకే, ఇది ఒకటి ప్లస్ పాయింటే. నర్సంపేటలో రోడ్ల వెడల్పు పూర్తి, 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అంతర్గత రోడ్ల పూర్తి. నర్సంపేటలో 10% మంచినీటి నల్లాలు అందుబాటులోకి తేవడం. సో నల్లాలు హాస్పిటల్కి సంబంధించి 2 ప్లస్ పాయింట్, రోడ్డుకు సంబంధించి కూడా ప్లస్ పాయింట్ సంబంధించి మనకు అనిపిస్తుంది. ఇక మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం, ఎక్కువ టైం హన్మకొండలో ఉండడం, సెగ్మెంట్లో పెద్దగా కనిపించకపోవడం మైనస్ పాయింట్లు అయితే. జనం సమస్యలు వింటున్న పరిష్కారం ఏదనేది ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యే గురించి జనంలో మిశ్రమ అభిప్రాయం, మంత్రులతో సఖ్యత లేక ప్రత్యేక నిధులు రాకపోవడం, మాదన్నపేట చెరువు మినీ ట్యాంక్మెంట్ పనులు ఆగిపోవడం, ఇవన్నీ మైనస్ పాయింట్లు కనిపిస్తే. ఇంకా జనం ఈయన నుంచి ఏం కోరుకుంటారు అనేది ఒకసారి చూద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని జనం కోరుకుంటారు. అలాగే 30,000 మందికి ఉపాధి లభిస్తుందని దానికోసం ఒక డిమాండ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని మరో డిమాండ్ కనిపిస్తుంది. నర్సంపేట చెరువు మినీ ట్యాంక్మెంట్ ఏది అని క్వశ్చన్ చేస్తున్నారు. నర్సంపేట శివారులో బైపాస్ రోడ్డు నిర్మించాలని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రంగయ్య చెరువును రిజర్వాయర్గా మార్చొద్దని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ చెరువుని రిజర్వాయర్గా మార్చొద్దని కోరుకుంటారు. ఓకే, ఆపోజిట్. మిషన్ భగీరథ పైప్ లైన్లు సరిగా చేయాలి, మెడికల్ కాలేజీలో ఎక్విప్మెంట్ పెట్టించాలి, వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి. సో ఇక్కడ వాటర్ అండ్ బైపాస్ రోడ్, ట్యాంక్ బండ్, ఇంకా హాస్పిటల్ వైద్య సేవలు పెంచాలని వాళ్ళు స్వతహాగా కోరుకుంటారు ఆ నియోజకవర్గంలో. ఇక మాధవరెడ్డి ప్లస్ అండ్ మైనస్ ఒకసారి చూసుకున్నట్లయితే అనుకూలం 30%, వ్యతిరేకత 40%, తటస్థంగా 25%. సో అనుకూలం తక్కువ ఉంది, వ్యతిరేకత ఎక్కువ ఉంది. సో ఈయనకి నెక్స్ట్ టైము వ్యతిరేకత చాలా ఎక్కువ ఉండి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రతి నియోజకవర్గంలో కోరుకుంటున్నట్టుగా ఈ వీళ్ళ నియోజకవర్గంలో కూడా హెల్త్, రోడ్లు, వాటర్, డ్రైనేజీ, సో 2 అవే కోరుకుంటారు మెయిన్గా. సో ఏదేమైనప్పటికీ ఈ 2 నియోజకవర్గాల్లో ఇంకా డెవలప్మెంట్ కావాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా నర్సంపేటకు సంబంధించి చాలా ఎక్కువ డెవలప్మెంట్ ఉండేటట్టుగా ఉంది. వ్యతిరేకత మాత్రం మన సత్యనారాయణకు ఉంది. వ్యతిరేకత తక్కువ ఉంది, తటస్థంగా ఎక్కువ ఉంది. సో ఇక్కడేమో మన మాధవరెడ్డికి మాత్రం వ్యతిరేకత ఎక్కువ ఉంది, అనుకూలత తక్కువ ఉంది. సో ఈయన చాలా మెరుగుపడాల్సింది, అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. జనాల మెప్పు కోరే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు పైన చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం
మానకొండూరు నియోజకవర్గానికి ప్లస్ పాయింట్ ఉంటే తటస్థంగా ఆయనకి ఎక్కువ ఉంది. అంటే గోడ మీద పిల్లలు ఎక్కువ ఆయన నియోజకవర్గంలో. సో నెక్స్ట్ టైం మరి రసమయ్య బాలకృష్ణకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అంటే చెప్పలేదు, మరి ఎట్లుంటుందో. మరి డాక్టర్ అంత అందుబాటులో ఉండి మంచి పేరు సంపాదించుకొని కూడా ఎందుకుందో మరి తెలియదు. సరే, అలాగే మన మాధవరెడ్డికి సంబంధించి చాలా వరకు అయితే వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతని కవర్ చేసుకుంటే నెక్స్ట్ టైం గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ వ్యతిరేకత అది ప్రమాదకరం మాధవరెడ్డి గారు. సో మీ వ్యతిరేకతని అనుకూలతగా మార్చుకొని ఎక్కువ పర్సెంట్ పెంచుకొని డెవలప్మెంట్ చేస్తే, మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మీకు ప్లస్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది 2 నియోజకవర్గాలకు సంబంధించిన డెవలప్మెంట్ గురించి, వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు గురించి ఈరోజు చర్చించుకున్నాం. రేపు మరో 2 ఎమ్మెల్యేలతో మళ్ళీ కలుద్దాం.